యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, నీవు మార్గమయ్యావు, సత్యమయ్యావు, జీవమయ్యావు. నీవే మన ప్రయాణాలలో మార్గదర్శి, రక్షకుడు, ఆశ్రయము. ఈ రోజు మేము ప్రయాణాల్లో ఉన్నవారి కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారు ఎక్కడికైనా వెళ్తున్నా వారి ముందుకు నీవే నడిపించుము ప్రభువా. ప్రతి అడుగులో నీ కరుణ, నీ రక్షణ వారికి తోడుండనివ్వు. ప్రియమైన యేసయ్యా, వాహనంలో ప్రయాణిస్తున్న వారికి, వాయు మార్గంలో ఉన్నవారికి, రైలు లేదా పడవలో ప్రయాణిస్తున్న వారికి ప్రతి మార్గంలోనూ నీ దివ్య హస్తం కలుగజేయుము. ప్రమాదాలు, ఆటంకాలు, ఆలస్యాలు, అనుకోని సంఘటనలు వారిని దాటవేయకుండా నీవే మాయగా రక్షించుము. వారి ప్రయాణం సురక్షితంగా, శాంతిగా, ఆశీర్వదింపుగా ముగియనివ్వు. ప్రభువా, కుటుంబ సభ్యులు వీడుకుని ప్రయాణిస్తున్న వారికి ధైర్యాన్ని ఇవ్వు. మళ్లీ కలుసుకునే ఆశతో నీవు వారి మధ్య ప్రేమను బలపరచు. ప్రయాణంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారికి నీ సమాధానాన్ని, సమాధానంగా ఉండే నీ స్నేహాన్ని అనుభవించనివ్వు. నీవే వారి తోడు, గైడ్, రక్షణ కవచమని వారికి తెలుసనివ్వు. నీ వాక్యంలో రాయబడ్డట్టు నీకు హాని ఏదియూ కలుగదు, నీ గుడిసెకు అపాయం చేరదు అనే వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాము ప్రభువా. ఈ వాగ్దానం ప్రకారం ప్రయాణించే ప్రతివారికి నీ పరిరక్షణ విస్తరించుము. వారు గమ్యస్థానాన్ని సుఖంగా చేరగలుగునట్లు దీవించుము. ప్రక్షాళనమైన హృదయంతో, కృతజ్ఞతతో తిరిగి వచ్చేలా చేయుము. యేసుక్రీస్తు నామంలో మేము ప్రార్థిస్తున్నాము, ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.